ఈ 2024 ఎలక్షన్స్‌లోనే కాదు, 2014 ఎలక్షన్స్‌లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చారో, ఎన్ని అమలు చేశారు. వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేసే ఇది చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ప్రశ్నించే ఇది కూడా లేదు. కాకపోతే మొన్న 2024లో వాళ్ళు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పాలవుతారు. తప్పకుండా మేము వాళ్ళు అమలు చేసినా చేయకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడి, ప్రజల కష్టాల్లో వాళ్ళకి అండగా నిలబెడుతూ వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. వైఎస్ఆర్ మేనిఫెస్టోని ఇప్పటి వరకు పూర్తిగా పక్కన పెట్టినారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో టీటీడీకి సామాన్య భక్తులకి మెరుగైన సేవలు అందించడం, దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి వైభవాన్ని కొనసాగించే విధంగా, గొప్పగా కొనసాగించే విధంగా దేవాలయాల నిర్మాణం చేశాం. సుమారుగా 2000 దేవాలయాలు గ్రామాల్లో గిరిజనులు, హరిజనులు నివసించే ప్రాంతాల్లో నిర్మాణం చేశాం. ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. ఎందుకంటే తిరుమల కొండపై ప్లాస్టిక్ని బ్యాన్ చేసాం. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా తిరుమల కొండపైన పవిత్రతను కాపాడటానికి ఎన్నో కార్యక్రమాలు చేశాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా భక్తులకి, సామాన్య భక్తులకి శీఘ్ర దర్శనం చేసే విధంగా కూడా ఈ 2024 ఎలక్షన్స్‌లోనే కాదు, 2014 ఎలక్షన్స్‌లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చారో, ఎన్ని అమలు చేశారు. వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేసే ఇది చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ప్రశ్నించే ఇది కూడా లేదు. కాకపోతే మొన్న 2024లో వాళ్ళు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పాలవుతారు. తప్పకుండా మేము వాళ్ళు అమలు చేసినా చేయకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడి, ప్రజల కష్టాల్లో వాళ్ళకి అండగా నిలబెడుతూ వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. వైఎస్ఆర్ మేనిఫెస్టోని ఇప్పటి వరకు పూర్తిగా పక్కన పెట్టినారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో టీటీడీకి సామాన్య భక్తులకి మెరుగైన సేవలు అందించడం, దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి వైభవాన్ని కొనసాగించే విధంగా, గొప్పగా కొనసాగించే విధంగా దేవాలయాల నిర్మాణం చేశాం. సుమారుగా 2000 దేవాలయాలు గ్రామాల్లో గిరిజనులు, హరిజనులు నివసించే ప్రాంతాల్లో నిర్మాణం చేశాం. ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. ఎందుకంటే తిరుమల కొండపై ప్లాస్టిక్ని బ్యాన్ చేసాం. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా తిరుమల కొండపైన పవిత్రతను కాపాడటానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా భక్తులకి, సామాన్య భక్తులకి శీఘ్ర దర్శనం చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నాయా లేదా అని భక్తులే చెప్పాలి, ప్రజలు చూస్తూ ఉన్నారు. వాటి మీద ఏదైతే చూస్తుంటారు కదా.